everyone, welcome to this SQL for Beginners series. If you are new to database analytics and data analytics or programming, this series is perfect for you. In this course, we learn SQL from abstract basics to real interview level queries in a very simple and practice way. Let's get started. So, before we write SQL series, first we need to understand what is data, database and database mean. So, ఏంటి అంటే మనం ఈరోజు SQL ఫ్రమ్ బిగినర్ లెవెల్ నుండి ఇంటర్వ్యూ లెవెల్ వరకు ఎలా నేర్చుకోవాలి అని ఫస్ట్ అనేది చూసుకుందాము. వితౌట్ మీకు SQL అంటే ఏంది అని తెలియకపోతే కూడా మనం స్క్రాచ్ నుండి నేర్చుకున్నాం, ఎందుకంటే నేను కూడా అట్లనే నేర్చుకున్నాం. సో వాట్ ఈజ్ డేటా? డేటా ఈజ్ ఏ రా ఇన్ఫర్మేషన్. ఇట్ కెన్ బి నంబర్స్, టెక్స్ట్, ఇమేజ్, డేట్ ఆర్ ఎనీథింగ్ దట్ రిప్రజెంట్ ఫ్యాక్ట్స్. అంటే డేటా అంటే ఏం లేదు. డేటా అనేది ఒక రా ఇన్ఫర్మేషన్, అంటే అన్స్ట్రక్చర్డ్గా ఉన్న ఒక ఇన్ఫర్మేషన్. అది ఏదైనా అవ్వచ్చు, నంబర్స్ అన్నా అవ్వచ్చు, ఇమేజ్ అన్నా అవ్వచ్చు, టెక్స్ట్ అన్నా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీ ఫొటోస్ అన్ని గ్యాలరీలో ఉంటాయి కదా, అది కూడా డేటానే. ఇప్పుడు మీరు పెద్ద లెటర్ రాసి ఒక ఫైల్లో పెడతారు కదా, అది కూడా డేటానే. అండ్ 1 to 100 వరకు 1 to 1000 వరకు నంబర్స్ రాస్తారు కదా, అది కూడా డేటానే. సో డేటా అంటే ఏం లేదు, డీటెయిల్ అబౌట్ సంథింగ్. డేటా అంటే ఫ్యాక్ట్స్ ఆర్ డీటెయిల్స్ అబౌట్ సంథింగ్. సో రియల్ లైఫ్లో మన ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయంటే, స్టూడెంట్కి డేటా అంటే ఏంది? నేమ్, ఏజ్, మార్క్స్. అదే హాస్పిటల్లో పేషెంట్ నేమ్, డిసీజ్, టెస్ట్ రిజల్ట్స్. అదే అమెజాన్ ఆర్డర్లో అయితే మనం ఏం చేస్తాం? ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ. అది డేటా. క్రికెట్ మ్యాచ్లో ప్లేయర్ నేమ్, రన్స్, బాల్స్ ఫేస్డ్, థర్డ్ ఎంపైర్, ఇదంతా డేటానే. సో ఆల్ ఈజ్ కాల్డ్ డేటా. సో రా డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్. సో జస్ట్ నంబర్స్ కానీ ఒక నేమ్స్ కానీ ఇవన్నీ ఒక రాసుకుంటూ పోయినామనుకో, జస్ట్ నంబర్స్ రాసుకుంటూ పోయినామనుకో ఏంది? అది జస్ట్ రా డేటా. ఇప్పుడు నేమ్స్ అన్నీ రాసుకుంటూ పోయినాం, కానీ ఆ నేమ్స్ అనే డేటా, ఆ డేటా దేనికి సంబంధించింది? ఒక క్రికెటర్స్ అనుకున్నాం. సో దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ఫుల్ రిజల్ట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏడా నంబర్స్ ఉన్నాయి, 85, 90, 78. సో ఎగ్జాంపుల్గా యావరేజ్ మార్క్స్ ఈక్వల్ టు 84.3. అంటే when we organize and analyze data, it becomes information. సో ఎప్పుడైతే మనం ఒక నంబర్ని ఆర్గనైజ్డ్గా దానికి ఒక నేమింగ్ ఇస్తామో, సో అప్పుడు అది మీనింగ్ఫుల్గా తయారవుతుంది. దాన్నే మనం ఇన్ఫర్మేషన్ అంటాం. సో హౌ డేటా స్టోర్డ్ ఇన్ SQL? సో ఇన్ డేటాబేసెస్. ఇప్పుడు డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే SQLలో స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ డేటాబేసెస్. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్. డేటాబేస్ అంటే ఏం లేదు, ఉన్న డేటాని స్టోర్ చేయడం. అది ఒక ప్లేస్. ఇప్పుడు మీన్వైల్ ఎక్సెల్ షీట్ ఉంది, ఎక్సెల్ షీట్లో మీరు అన్నీ రాస్తారు. అన్నీ రాస్తే ఏంది? అంత డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎక్సెల్ షీట్లో స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. సో అలాగనమాట. సో ఎగ్జాంపుల్ టేబుల్ ఏంటి? ఐడి, నేమ్, ఏజ్, సిటీ. సో ఐడి వచ్చేసి 1, రవి నేమ్, ఏజ్ 21, సిటీ హైదరాబాద్. ఇంకోటి సెకండ్ ఐడి స్నేహ 22, చెన్నై సిటీ. సో ఈచ్ వాల్యూ ఇన్సైడ్ ద టేబుల్ కాల్డ్ డేటా. సో ఇదంతా డేటానే, ఇదొక్కటి అంతా డేటానే, ఇదంతా కలిపి డేటానే. ఇది ఒక టేబుల్ డేటా. సో డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఎఫెక్ట్స్
and details that can be stored, proceed and analyze to get useful information. అంటే డేటా అనేది ఒక కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అండ్ డీటెయిల్స్. అది ఎక్కడ స్టోర్ అది ఎలా అంటే స్టోర్ అయ్యేది, ప్రాసెస్ అయ్యి అనలైజ్ అయ్యేది మొత్తం ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో వాట్ ఈజ్ ఏ డేటాబేస్? A database is a place where data is stored in an organized way. A database is a place where data is stored in a organized way. సో ఎక్కడైతే మనం డేటాని కరెక్ట్గా రాసి అందులో పెడతామో అదే డేటాబేస్. ఆ ప్లేస్ని డేటాబేస్ అంటాం. ఏం లేదు డేటాబేస్ అంటే డేటాని సేఫ్గా ఆర్గనైజ్డ్గా స్టోర్ చేసే ప్లేస్. ఓకే, సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే స్కూల్ ఉంటుంది. స్టూడెంట్ అందులో స్టూడెంట్ నేమ్స్, మార్క్స్, అటెండెన్స్ ఇదంతా ఒక డేటా. సో ఇఫ్ ఆల్ దిస్ ఈజ్ స్టోర్డ్ ఇన్ రిజిస్టర్స్ ర్యాండమ్లీ, కన్ఫ్యూజన్. పూర్వకాలంలో మనకి డేటా ఎక్కడ స్టోర్ చేసేవాళ్ళు, స్టూడెంట్ డేటా ఎక్కడ ఉండేది అంటే రిజిస్టర్స్లో ఉండేది. రోజు మనకు గుర్తుండే కదా, రోజు ఈ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొస్తుంటుంది, రోజు అటెండెన్స్ చేసుకుంటుంటుంది అలాగా. కానీ ఇప్పుడు ఇంత ఏమైంది, ఇప్పుడంతా సిస్టమ్, ప్రాపర్గా సిస్టంలో ఉంటుంది. ఆ సిస్టమ్ని మనం డేటాబేస్ అంటాం. ఓకే, సో రియల్ వరల్డ్ ఎలా చెప్పాలంటే ఒక కబోర్డ్ ఉంది. కబోర్డ్ అనేది ఒక డేటాబేస్. ఫైల్స్ ఇన్సైడ్, ఇప్పుడు కబోర్డ్లో ఫైల్స్ పెడతాం, అవే టేబుల్స్, ఆ పేపర్సే రోస్ అలాగా. So database is like a cupboard and tables or files inside it. So what does a database contain? So a database mainly contains tables. Example, స్కూల్ డేటాబేస్లో ఏమేమి ఉంటాయంటే స్టూడెంట్ టేబుల్ ఉంటుంది. స్టూడెంట్ టేబుల్లో ఏముంటాయి, ఐడి, నేమ్, ఏజ్, క్లాస్. తర్వాత మార్క్స్ టేబుల్లో ఏముంటాయి, స్టూడెంట్ ఐడి, సబ్జెక్ట్ మార్క్స్. ఈ రెండు టేబుల్స్ ఎలా కనెక్ట్ అవుతాయి, ఆల్ దీస్ టేబుల్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ డేటాబేస్. ఇదంతా డేటాబేస్. కానీ ఈ టేబుల్స్ ఎలా కనెక్ట్ అవుతాయి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. వై డు వి నీడ్ డేటాబేస్? బికాజ్ ఇట్ హెల్ప్స్ టు స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. రిట్రైవ్ డేటా అంటే స్టోర్ చేయడానికి, రిట్రైవ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, అందులో పెట్టడానికి. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఏంటి అంటే, సో ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ యూజర్ డేటా ఇన్ డేటాబేస్. సో మనం ఇన్స్టాగ్రామ్కి మన నేము, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తాం కదా, ఇదంతా డేటానే కదా. ఇది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, డేటాబేస్లో. అలాగే బ్యాంక్స్లో కూడా, అలాగే హాస్పిటల్స్లో కూడా. ఏ డేటాబేస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ collection of data stored electronically so it can be easily accessed, managed and updated. So electronically అంటే సాఫ్ట్ కాపీ లాగా ఈ డేటా అనేది స్టోర్ అవుతుంది డేటాబేస్లో. సో డేటాబేస్ అంటే ఏంటి అంటే సో వాట్ ఈస్ DBMS? DBMS కాల్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో DBMS అనేది సాఫ్ట్వేర్. ఇక్కడ DBMS is software that helps us create, manage and interact with databases. Okay, so database equal to place where data is stored. DBMS is software that controls and manages the data. Okay, so any types of DBMS చూద్దాం మనం. సో ఎగ్జాంపుల్ ఆఫ్ DBMS సాఫ్ట్వేర్కి MySQL, Oracle SQL Server, Post, GRESQL, MongoDB, చాలా DBMSలు ఉన్నాయన్నమాట. సో we don't walk into database directly. We use DBMS software like MySQL to communicate with using SQL అన్నమాట. What does a DBMS do? So DBMS ఏం చేస్తారంటే create database and tables, insert, update and delete data,
రిట్రైవ్ డేటా యూజింగ్ ఎస్క్యూఎల్ అనేది లాంగ్వేజ్, మనం అదే నేర్చుకుంటాం బట్ ఫ్యూచర్. సో అది మేనేజ్ సెక్యూరిటీ చేస్తుంది, ప్రివెంట్ డేటా లాస్. ఇప్పుడు పేపర్లో రాసామనుకోండి, మనం రాసామనుకోండి ఇంపార్టెంట్, అది ఎక్కడన్నా పడిపోతే డేటా లాస్ కదా. అదే మనం సాఫ్ట్వేర్లో సేవ్ చేసామనుకోండి, ఉంటుంది సాఫ్ట్వేర్లోనే, మనం డిలీట్ చేసేంత వరకు పోదు. సో అది అన్నమాట ప్రివెంట్ డేటా లాస్ అనేదానికి మనం ఇది సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాం. సో డేటాబేస్ స్టోర్స్ డేటా and DBMS controls data. Okay. A DBMS is software that allows users to create, manage and retrieve data from databases efficiently. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ డేటాబేస్ DBMS ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. ఒకటి హైరార్కికల్, ఇంకొకటి నెట్వర్క్ DBMS, ఇంకొకటి RDBMS, ఇంకొకటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ DBMS. సో హైరార్కికల్ DBMS అంటే ఏం లేదు. సో సింగిల్ అనేది ట్రీ, డేటాబేస్ అనేది ట్రీ లెవెల్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ ఒక డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్, కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. అందులో ఒక్కొక్క మేనేజర్ కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, అలాగనమాట. సో నెట్వర్క్ గ్రాఫ్ అనేది కాంప్లెక్స్ రిలేషన్షిప్ లా ఉంటుంది అనమాట డేటా. సో రిలేషనల్ డేటాబేస్ అనేది టేబులర్ ఫామ్లో ఉంటుంది, టేబుల్స్ ఫామ్లో ఉంటుంది. మనం సాఫ్ట్వేర్లో ఏ డేటాబేస్ DBMS యూజ్ చేస్తామంటే మనం RDBMS అని చెప్పాలి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మన ఇమేజెస్, వీడియోస్, దిస్ టైప్ ఆఫ్ డేటా అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ type of database. One data is structured, but the mostly widely used in the industry is relational database, which stores data in tables. సో ఈ డేటాబేస్లతో మనం మాట్లాడాలి అంటే మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలంటే నాకు ఒక లాంగ్వేజ్ కావాలి, దాని పేరు తెలుగు. సో అదే నేను ఒక సిస్టమ్స్తో, ఒక డేటాబేస్తో మాట్లాడాలి అంటే నాకు ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ పేరే SQL, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ నాకు వస్తే నేను డేటాబేస్తో మాట్లాడగలను. సో ఇందులో మనం ఫాలో అయ్యేది SQL సర్వర్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. So SQL is a language where we use to communicate with RDBMS. Okay. So SQL is abbreviated as structured query language we use to communicate with database, writing queries and commands. Using SQL we do CRUD operations. SQL తో మనం ఏం చేస్తామంటే CRUD operations అనేది రన్ చేస్తాము. సో అది ఎలా అనేది ముందు చూద్దాం. ముందుగా డేటా అంటే ఏంటి అంటే, డేటా అనేది ఏం లేదు. డేటా అంటే ఫ్యాక్ట్స్, ఆ డేటా నంబర్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, పాపులేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ని డేటా అని అంటారు. సో ఆ డేటాని స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్ చేసి పెట్టే ప్లేసే డేటాబేస్. ఓకే. సో మనకి డేటాబేస్లో 4-5 రకాలు ఉంటాయి. మనం మెయిన్గా IT ఇండస్ట్రీలో యూజ్ చేసేది RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో RDBMSలో డేటా ఎలా స్టోర్ అవుతుంది అంటే మనకు టేబులర్ ఫామ్లో స్టోర్ అవుతుంది. సో మనం ఆ RDBMSతో ఎలా మాట్లాడాలి అంటే మనకు ఒక లాంగ్వేజ్ కావాలి.
ఆ లాంగ్వేజ్ పేరే ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఈ ఎస్క్యూఎల్తో మనం ఏమేమి చేయొచ్చు అంటే CRUD ఆపరేషన్స్ లైక్ క్రియేట్, రిట్రైవ్. క్రియేట్ అంటే క్రియేట్ చేయడం, రిట్రైవ్ మళ్ళీ ఆ డేటాను తెచ్చుకోవడం, అప్డేట్ ఏమైనా చేంజెస్ ఉంటే చేయడం, డిలీట్ అంటే మొత్తం చేంజ్ చేయడం. ఓకే, సో అందులో మనకి ఎస్క్యూఎల్ కమాండ్ కేటగిరీస్ అని ఉంటాయి. సో టాప్ ఎస్క్యూఎల్ కమాండ్ కేటగిరీ 5 ఉంటాయి, లైక్ DDL, DML, DQL, TCL, TCL. DDL అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, DML అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, DQL అంటే డేటా క్వైరీ లాంగ్వేజ్, TCL అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్, TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇవి మనం ముందుగా ఫర్దర్గా చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.